హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. డైలీ లెక్కనే ఈరోజు కూడా ఆటోకు ఒక బాడిగ అయితే వచ్చింది. ఆ బాడిగ ఏంటంటే సపరేట్ సామాన్ అయితే వేసుకుని ఉయ్యాలవాడ నుంచి జిల్లాలకైతే వస్తున్నాను. వచ్చే దారిలో ఆలగడ్డ దాటిన తర్వాత వర్షం బీభత్సంగా అయితే పడుతుంది. ఇక్కడల్లా సన్న చినుకులే. వర్షం అనేది చాలా బీభత్సంగా అయితే పడుతుంది. కొద్ది దూరం దాటిన తర్వాత ఇంకా ఓవర్ అయితే పడుతుంది. గాలి రావడం, వర్షం అయితే బీభత్సంగా అయితే పెడుతుంది. నా ఆటో లేచిపోతుందేమో అనుకున్నా, అట్లా అయితే గాలి పెడుతుంది. ఈ కట్టెలు పైపులు అయితే బిరుగునే కట్టుకున్నాను, కానీ గాలి చూస్తుంటే ఆటోని కింద పడేటట్టుంది. నేనైతే చాలా స్లోగా వెళ్తున్నాను. బ్యాక్ సైడ్లో కార్లు, బస్సులు అయితే వస్తున్నాయి. అవి బీభత్సంగా అయితే వస్తున్నాయి ఈ వర్షంలో. అయినా కూడా తగ్గట్లేదు, బస్సులు కూడా హై స్పీడ్ అయితే వస్తున్నాయి. ఒక పక్క ఎండ కాస్తుంది, ఒక పక్క అయితే వర్షం పడుతుంది. ఇటు చూడండి ఎలా పడుతుందో. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. ఇంతనే మళ్ళీ నల్లగట్ల నుంచి బతులు వరకు వర్షం మామూలుగా పడడం లేదు. చాలామంది రైతులు మొక్కజొన్నలు, ఇక్కడ వడ్లు చాలామంది రైతులు అయితే ఆరవేసుకున్నారు. ఇక్కడ చూడండి ఎట్లా పడుతుందో వర్షం. మాత్రం చాలామంది రైతులు నష్టపోతున్నారు. ఇక్కడైతే వడ్లు అయితే ఇక్కడ పక్కన అయితే వేసుకున్నారు. పట్టాలన్నీ కప్పేశారు. కప్పేసినా కానీ వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. అన్ని లాలోచన సన్నచనుకులు ఏం లేవు. ఈ ఎండాకాల వర్షాలు ఇలాగనే ఉంటాయి. గాలి రావడం, వాన రావడం. ఒక పక్క చూడండి ఎండ అయితే పడుతుంది, ఇంకొక పక్క వర్షం అయితే పడుతుంది. మళ్ళీ నల్లగట్ల నుంచి ఇక్కడ బత్తూరు వరకే వర్షం అయితే పడుతుంది. నేనైతే సిగ్నల్ అయితే వేసుకొని చిన్నగా అయితే వెళ్తున్నాను, ఎందుకంటే గాలి మాత్రం బీభత్సంగా పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంత బతులు దాటిన వర్షం అనేది ఎక్కడ లేదు. అటు సైడ్ అయితే వర్షం బీభత్సంగా అయితే పడుతుంది.